ఆయన మీరు అట్లా అడిగారో లేదో వెంటనే మద్దతు ఇచ్చారు స్పీకర్ విషయంలో. ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ పెట్టిన అభ్యర్థి కూడా ఇవ్వచ్చు, కూటమి అభ్యర్థికి ఇవ్వాల, మీకే ఇచ్చారు రైట్, అది కూడా అడగాల్సిన అవసరంలా. నేననేది ఏంటంటే ఆయన లేఖ రాశారు అని అంటే ఏదో చనువు ఉండబట్టే లేఖ రాశారు కదా, ఏదో ఆశ ఉండబట్టే ఏదో నమ్మకం ఉండబట్టే రాశారు కదా బీజేపీకి. లేదన్నా, మీరు అంటున్నారు గతంలో ఏదో ఉందని. ఏమీ లేదన్నా, అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఏ విధమైన సంబంధాలు ఉన్నాయో ఆ విధమైన సంబంధాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రిగా చూసేమో తప్ప ఒక వ్యక్తికి మేము చూడలేదు. అన్ని రాష్ట్రాలకి ఏ విధమైన సత్సంబంధాలు పెట్టుకోవాలో ఆ సంబంధాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఆ సంబంధాలు ఉన్నాయి తప్ప వ్యక్తిగత సంబంధాలు ఏమీ లేవు. ఈరోజు ఎన్డీఏ కూటమి, మాది ఎన్డీఏ కూటమి, అది వచ్చి ఇండియా కుంపటి. చూడండి ఎన్ని రోజుల్లో, ఇంకొద్ది రోజులు మోడీ గారిని ఎలాగైనా గద్దె దింపారు అందరూ. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఆ కూటమి కుంపట ఈ కూటమి కుంపట ఇది కాదు కదా మన చర్చ. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన చర్చ. మీకు బెంగళూరుతో చాలా సన్నిహితమైన సంబంధాలు దగ్గర ఇది ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఏం చేస్తున్నారో మీకేమైనా సమాచారం ఉందా? మాకేం అంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదన్నా. ఆయన ప్రశాంతంగా మేము ఎప్పుడో గతంలో చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఆయన తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు అని చెప్పి. కాబట్టి ఆయన యాత్రలు చేసుకుంటున్నాడేమో కానీ ఆయన బెంగళూరులో ఏం చేస్తున్నారు, మనం ఆయన గురించి ఆలోచించాల్సిన సమయం కూడా వేస్ట్ అన్న. మా సమయం అంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి, ఆంధ్రప్రదేశ్. ప్రకాష్ రెడ్డి గారు, మీరు ఈ డిస్కషన్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలా అని ఎంతసేపు అటు వెళ్తున్నారు కానీ కాసేపు ఈ ఫ్రేమ్లో ఉండండి. మీరు ఆయన గురించి ఆలోచించమని నేను అనట్లే, మీరు ఆయన గురించి ఆలోచించొద్దు, నేను చెప్తున్నా ఆ మాట కూడా. కానీ ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు, మీకు ప్రేమలేఖలు రాస్తున్నాడు. ఆ ప్రేమలు ఎవరైనా కాదనా, ఎవరైనా ఒకరికి కాదు ఒక్క మాట, ఒకరికి ప్రేమలేఖ రాస్తే ఆ ప్రేమలేఖ తీసుకుని ఎస్ఓ నోనో చెప్పాలి కదా, చెప్పకుండా ప్రేమలేఖలన్నీ దాచిపెట్టుకోవడం కాదు కదా. సో నేను అనేది ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఇది జనంలోకి ఇప్పుడు నేనే డిబేట్ పెట్టా, ఒకవైపు కాంగ్రెస్తో ఒకవైపు బీజేపీతో ఏకకాలంలో ప్రేమాయణం అని. ఇంట్లో ఏదో సామెత ఏంటది, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అన్నట్టు ఉంది పరిస్థితి. సో దీనికి కొంత జనంలో చర్చ జరుగుతుంది. మిమ్మల్ని కూడా ఎవరో వాళ్ళు అడుగుతారు మీ కార్యకర్తలు. కాదండి ఒక్క నిమిషం, జగన్ గారి విషయంలో టైటిల్ ఏంటంటే ఇంట్లో ఈయన వంటింట్లో ఆయన. పోనీ ఈ మేల్ యాక్షన్స్ కాబట్టి మనం అట్లా అనుకుందాం. ఏంటి ఏమన్నారు, వన్ సైడ్ లవ్వా? వన్ సైడ్ మాకు ఎటువంటి, నేను చెప్తున్నా కదా, మా మిత్రపక్షాలు మాకు బాగున్నాయి, మేమందరం బాగున్నాం. మాకెందుకన్నా లవ్, మా లవ్ మా ప్రేమ అంతా ఆంధ్రప్రదేశ్ మీద కాదు. వన్ సైడ్ భాన్ ప్రకాష్ గారు, ఇక్కడ ఇదే రాంగ్ గేమ్ అంటున్నా నేను. ఇది వన్ సైడ్ లవ్ కాదు. కాదు ఒక మాట, దయచేసి ప్లీజ్. స్పీకర్ అభ్యర్థిగా పోటీ లేకుండా, ఎన్నిక లేకుండా ఎలక్షన్ అయిపోయి ఆయన ఎన్నికై ఉంటే అది వేరే విషయం, అది మంచి సాంప్రదాయం. ఎన్నిక జరగడం కూడా ప్రజాస్వామ్యమే, లేదు, దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి, సురేష్ ఎవరైతే కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా నిలబడ్డారో ఆయనకు ఓటేలా జగన్ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలకు ఓటేశారు, ఎన్డీఏ అభ్యర్థికి ఓటేశారు వైసీపీ ఎంపీలు. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఎవరి చేతిలోనైతే ఓడిపోయారో, ఎన్డీఏ చేతిలో ఓడిపోయారు కదా, అదే ఎన్డీఏ అభ్యర్థికి ఓటేశారు. అసలు కాంగ్రెస్ అడిగిందో లేదో కూడా నాకు ఎక్కడ చూడలా నేను, చూడలా నేను వైసీపీ మద్దతు కావాలని అడిగినట్టు. ఏమో అడిగితే అడిగుండొచ్చు, ఒకవేళ అడిగినా కూడా ఈయనైతే వేయలేదు కదా. అది అందుకని ఇది వన్ సైడ్ లవ్ కాదు, మీరేదో కొద్దిగా సిగ్నల్ ఇస్తున్నారు, ఆయన ఏకంగా లెటర్ రాశాడు అనుకుంటున్నా నేను. మీరు కొద్దిగా ఓరగంట చూస్తున్నట్టున్నారు, కొద్దిగా క్రీగంట. అలాంటి చూపులు అవసరం లేదన్నా, మా చూపు అంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ప్రజల మీద, మీకు ప్రజల మీద లేదని నేను అంటలేదన్నా, ప్రజల మీద మీకు ప్రేమ లేదని నేను అనట్లా. అది సందర్భం, ఆ సందర్భం చర్చిద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రమే చర్చిద్దాం. అది వన్ సైడ్ లవ్, ఆయన చేస్తాడేమో, మాకైతే లేదు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మేము కంఫర్ట్ గా ఉన్నాము, మాకు అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నాం, మాకు అవసరం లేదు, మేము డబుల్ గేమ్ ఆడము. ఆయనే 2 మీరు ఇంతకుముందు చెప్పారు,
రెండు పడవల మీద కాలు పెట్టిపోతా అంటే రెండు పక్కకు పోయినట్టు కింద పడి మునిగిపోతాడు. ఇప్పటికే మునిగిపోయాడు ఆయన, ఇప్పటికే మునిగిపోయాడు. ఎందుకు చెప్పండి ఇంకా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద విసిగిపోయి ఈ తీర్పు ఇచ్చారు. కాబట్టి ఆయన కొద్ది రోజులు ప్రశాంతంగా ఉంటే మంచిది, కానీ ఇట్లా మీరు చెప్పినట్టు ఆ లవ్వులు గివులు పనికిరాదు. కాబట్టి ఆ లవ్వులకి అంతా అట్రాక్ట్ అయ్యే పరిస్థితులు మేము లేవు, ఆ లవ్వులకి అంతా అట్రాక్ట్ అయ్యే పరిస్థితులు మేము లేము. మేము కంఫర్ట్గా ఉన్నాం, మళ్ళీ చెప్తున్నాం, మేము కంఫర్ట్గా ఉన్నాము. మా కాపురం టీడీపీ జనసేనతో ఉంది, మేము ఎవరి పక్క చూడాల్సిన అవసరం మాకు లేదు. రైట్. రామకృష్ణ గారు నమస్కారం. సార్ నమస్కారం. రామకృష్ణ గారు,